టీజీ లాస్ట్ సెట్ ఫేజ్ 2 కి సంబంధించిన డేట్స్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో కౌన్సిలింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, ఈ డేట్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే ఏమవుతుంది, అండ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది, సో ఈ ఫేజ్ 2 తర్వాత ఇంకా ఏమన్నా ఫేజెస్ ఉంటాయా, వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేశారు డీటెయిల్డ్ పీడిఎఫ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరికంటే ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, అంటే లాస్ట్ సెట్ క్వాలిఫై అయిన తర్వాత సపోజ్ ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కావచ్చు, అండ్ పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు మాత్రమే. సో డేట్స్ వచ్చేసి 11th to 13th. సో సర్టన్ అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ పే చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వస్తేనే మీకు ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ కి, లేకపోతే మీరైతే నాట్ ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మీకేం అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. సో ఇక్కడ డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఎవరైతే ఫేజ్ 2 లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, సో మీరు ఎలిజిబులా లేదా అనేది మనకు ఒక లిస్ట్ పెడతారు, ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ క్యాస్ట్, మీ ర్యాంక్ కావచ్చు, మీరు ఏం గ్రాడ్యుయేషన్ చేశారు, ఎలిజిబులా నాటా అని మనకు వచ్చేస్తుంది. సో అది వచ్చేసి మనకు వెబ్సైట్ లో 14th September రోజు ఇస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్. సో 15th and 16th September రోజు మీకు నచ్చిన రోజు ఫేజ్ 1 లో సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు, కొత్త వాళ్ళు, సో వాళ్ళందరూ 15th, 16th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డౌట్ రావచ్చు, ఇప్పుడు ఎవరికైతే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మహాత్మా గాంధీ లా కాలేజ్ వచ్చింది ఎగ్జాంపుల్, ఆ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు పెట్టిన కాలేజ్ లో ఏదో ఒక కాలేజ్ లో వేకెన్సీ వస్తే ఆ సీట్ మీకు ఇస్తే ఫేజ్ 1 కాలేజ్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఇప్పుడు నాకు ఫేజ్ 2 లో ఒక కాలేజ్ వచ్చింది, నాకు ఫేజ్ 2 కాలేజ్ కావాలి, ఫేజ్ 1 కాలేజ్ లో ఈ రెండిట్లో ఏదో ఒక దానికి వెళ్ళొచ్చా అని అడుగుతారు. అట్లుండదు. మీకు ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 2 లో ఏ కాలేజ్ అవుతుందో ఆ కాలేజే ఫైనల్, మీకు ఆటోమేటిక్ గా ఫేజ్ 1 కాలేజ్ డిలీట్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఇంకోసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంతమందికి అర్థం కాదు, అందుకే సింపుల్ వేగా చెప్తా. సపోజ్ ఒక క్లాస్ లో 4 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో మీరు వన్ ఆఫ్ ద స్టూడెంట్. సపోజ్ మీకు 4th ర్యాంక్ వచ్చింది. సో మీరు ఏం ట్రై చేయాలి, నెక్స్ట్ ర్యాంక్ మీరు మంచిగా రాసినా రాయకపోయినా 4th ర్యాంక్ పక్కా. మీరు ఏం చేయాలి, 3rd, 2nd, 1st ఈ ర్యాంక్స్ కి మీరు ట్రై చేయాలి. సో 4th ర్యాంక్ ఎట్లా మీకు పక్క కాబట్టి మీరు 3rd, 2nd, 1st కి ట్రై చేస్తారు. అంటే మీరు 4th ర్యాంక్ కన్నా బెటర్ కాలేజెస్, అంటే మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సపోజ్ అందులో వేకెన్సీ లేదు అంటే మీరు మంచిగా చదవలేరు, లాస్ట్ మనకు 4th ర్యాంకే వస్తుంది. సో ఉంటే పాత కాలేజ్ ఉంటుంది, లేదంటే కొత్త కాలేజ్ వస్తే కొత్త కాలేజీలో వెళ్ళాలి. సో నాకు 2 వస్తాయి, మళ్ళీ అందులో వెళ్దాం అనుకుంటున్నా, మళ్ళీ నాకు ఇది వద్దాం అనుకుంటే అటు కుదరదు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేవలం ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజెస్ అండ్ మీరు ఎందులో వెళ్దాం అనుకుంటున్నారు ఆ కాలేజ్ మాత్రం పెట్టాలి. సో ఇది వెబ్ ఆప్షన్స్ గురించి. సో 15th, 16th పెడతారు, ఫైనల్ సబ్మిట్ కొడతారు. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ అంటే మీరు మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా అన్ని ప్రాపర్ గా పెట్టుకొని ఫైనల్ సబ్మిట్ కొట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేజ్ 2 రిజల్ట్స్. సో మీరు ఏవైతే కాలేజ్ పెడతారో మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని కాలేజ్ పెట్టారో, సో 22 September రోజు మనకు వెబ్సైట్ లోనే పెడతారు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అని. సో మీరైతే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకు మీకు పాత కాలేజ్ ఉందా, కొత్త కాలేజ్ ఉందా చూసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఫ్రెష్ గా అసలు సీట్ రాని వాళ్ళు కావచ్చు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీకు సీట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీకు కాలేజ్ చేంజ్ అయితే మీరు ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళి ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేయాలి. పింక్ కలర్ లో ఎంత అమౌంట్ ఉంటుందో అది పే చేసుకొని కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు కొన్ని డౌట్స్, ఫేజ్ 1 లో ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫేజ్ 2 లో వెళ్తా అనుకుంటారో కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ డౌట్ వచ్చేసి ఫేజ్ 1 మీకు ఒక సీట్ వస్తే ఫేజ్ 2 లో మీకు నచ్చినాయి అండ్ బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. వస్తే ఒక కాలేజ్ వస్తుంది, లేకపోతే ప్రీవియస్ కాలేజ్ ఉంటుంది. ఇది ఫస్ట్ డౌట్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు కాలేజ్ చేంజ్ అయితే మా సర్టిఫికేట్స్ ఇస్తారమ్మా, ఒరిజినల్స్ ఇస్తారు. మీకు పాత కాలేజ్కి వెళ్ళి ఆ ఒరిజినల్స్ అన్ని తీసుకొని మళ్ళీ కొత్త కాలేజ్కి వచ్చి ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ట్యూషన్ ఫీ ట్రాన్స్ఫర్ అవుతుందా? ట్యూషన్ ఫీ అంటే మీరు ఏదైతే పింక్ కలర్ లో అమౌంట్ పే చేస్తారో అది ఆటోమేటిక్ గా ఫేజ్ 1 కాలేజ్ టు ఫేజ్ 2 కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అదంతా ఆన్లైన్ లో. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీ పేమెంట్ చేస్తాం, వాళ్ళు 5,000 అడిగారు, 10,000 అడిగారు,
ఆ అమౌంట్ ఇప్పుడు మాకు ఇస్తారంటే 99% ఇవ్వకపోవచ్చు. సో అది వచ్చేసి మీరు రిక్వెస్ట్ చేయాలి. సో మాకు వేరే కాలేజ్ వచ్చింది కాబట్టి సో అడ్మిషన్ ఫీ కావచ్చు, ఎక్స్ట్రా ఫీజు కావచ్చు, డెవలప్మెంట్ ఫీజు కావచ్చు, ఏదో ఒక ఫీ అది మాకు ఇస్తారా అని మీరు రిక్వెస్ట్ చేయాలి. సో 99% ఆఫ్ కాలేజ్ ఇవ్వరు. రిక్వెస్ట్ చేయండి, ఇస్తా అంటే ఓకే, లేకపోతే లేదు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా అడుగుతారు అడ్మిషన్ ఫీ అని సంథింగ్, అప్పుడు అక్కడ కూడా మీరు పే చేసుకోవాలి. సో అదైతే పే చేయాల్సిందండి, ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ ఏమన్నా ఉంటుందా? సో నెక్స్ట్ ఫేజ్ ఏమైనా ఉంటుందంటే ఉంటుందండి. సో ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ఏవైతే సీట్స్ అన్ని మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఇంకొక ఫేజ్ పెట్టడం జరుగుతుంది. కాకపోతే అది స్పాట్ అడ్మిషన్స్ లా ఉంటుంది. ఇలా కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉండదు, అది సపరేట్ గా మనకు షెడ్యూల్ ఇస్తారు. మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ మోడ్ లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ స్పాట్ అడ్మిషన్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఫేజ్ 2 తర్వాత ఉంటుంది. సో ఫేజ్ 2లో మీకు సీట్ వస్తే ఓకే, సీట్ రాకపోతే మీకు ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఎట్లా వెళ్ళాలి, మీరు ఎట్లా చూస్ చేసుకోవాలి, సో వాటికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఇప్పుడు ఫేజ్ 2లో మీకు రిజర్వేషన్ ఇస్తారు. సో మీ క్యాస్ట్ రిజర్వేషన్ రాకపోతే స్పోర్ట్స్ రిజర్వేషన్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, అందులో మీకైతే రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ న్యూ కాలేజ్ కావచ్చు ఏమైనా యాడ్ అయ్యే ఉంటాయండి. సో మీరు ఆ కాలేజ్ PDF లో చూడండి, ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయితే మీరు అందులో వెళ్దాం అనుకుంటే అవి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో అన్ని పాయింట్స్ ఇందులోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయని పాయింట్స్ ఏమైనా ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓన్లీ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.